సో ఈరోజు స్పెషల్లీ మనం మాట్లాడుకోబోయేది సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ఒక తెలుగు వెబ్ సిరీస్ గురించి. సో అంటే మీకు వైవాలో షణ్ముఖ్ అనే క్యారెక్టర్ తెలిస్తే ఆర్ మీరు తనని ఫాలో అవుతుంటే ఈ సాఫ్ట్వేర్ డెవలపర్కి చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇఫ్ హీ సంథింగ్ న్యూ అంటే మీరు ఎప్పుడు చూడకపోయి ఉంటే మాత్రం యుల్ గెట్ టు నో హిమ్. సో సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది ఒక వెబ్ సిరీస్, ఒక 10 episodes వెబ్ సిరీస్ ఇన్ఫినిటీ మీడియా వాళ్ళు యాక్చువల్లీ ప్రజెంట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని ఏం చేశారంటే ఆ 10 episodes క్లబ్ చేసి ఒక మూవీ లాగా కూడా రిలీజ్ చేశారు, విచ్ ఇస్ అబౌట్ 3 hours. సో యావరేజ్ టైం వచ్చేసి ఒక 26 to 30 minutes ఉంటుంది ఈచ్ ఎపిసోడ్. ఫస్ట్ స్టోరీ ఎలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ డెవలపర్లో అంటే నాకు నచ్చింది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ లైఫ్ అంటే ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ మీరు కొంచెం ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అంటే మెయిన్గా ఆఫ్ షోర్గా పనిచేసి ఆఫ్ షోర్లో ఉండి లైక్ ఇండియాలో ఉండి ఆన్ షోర్ వాళ్ళకి లైక్ యూఎస్ వాళ్ళకు డిఫరెంట్ క్లయింట్స్కో పనిచేస్తే ఆ వర్క్ ప్రెషర్స్ కానీ లేకపోతే అట్మాస్ఫియర్ కానీ ఎలా ఉంటుంది, కల్చర్ కానీ సో ఇవన్నిటికి కొంచెం రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్లో నుంచి కాకపోతే మాత్రం కొంచెం డిస్కనెక్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది నేను ఫీల్ అయ్యా. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్స్కి వచ్చేస్తే వీళ్ళందరూ యూట్యూబర్స్. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆల్రెడీ మీరు యూట్యూబ్లో కనుక ఫాలో అవుతుంటే ప్రాబ్లీ మీకు తెలిసే ఉంటుంది. సో దేర్ ఇస్ అ గుడ్ యాక్టింగ్, అంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ లీడ్ షణ్ముఖ్ దాంట్లో కూడా ఐ ఫౌండ్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఏజ్తో పాటు మెచ్యూరిటీ వస్తుంది అన్నాడు. ఈ పర్టికులర్ వెబ్ సిరీస్లో హీస్ వెరీ మెచ్యూర్డ్, చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే కలిసిపోయాయి అనమాట ఆఫీస్ అట్మాస్ఫియర్కి. కొంచెం ఉంటుంది ఆబ్వియస్లీ యూట్యూబ్లో కంటెంట్ అండ్ యూనో చాలామంది ఆడియన్స్కి కొంచెం అతి కావాలి కాబట్టి కొన్ని కుళ్ళు జోక్స్ మాత్రం 100% ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ ఒక సినిమాటిక్ స్ట్రక్చర్లో వెళ్ళలేదు. ఒక నిజంగా ఒక యూట్యూబ్ కాన్సెప్ట్స్కి అంటే యూట్యూబ్కి ఒక వెబ్ సిరీస్ లాగానైతే దే డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. బట్ ఒక సినిమా స్పేస్కి ఆర్ పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇవ్వాలి అంటే దెర్ ఆర్ సమ్ ఫ్లాస్. బట్ మనం ఓవరాల్గా యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. యాజ్ ఐ టోల్డ్ యూ షణ్ముఖ్ బాగా చేశాడు, వైష్ణవి చైతన్య అనే అమ్మాయి బాగుంది. యాక్చువల్లీ షీ బాట్ దట్ కలర్ టు ద వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ స్టోరీ గురించి వస్తే ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక లైఫ్ని చూపిస్తూ ఒక ఫ్రెషర్ లాగా ఈ వైష్ణవి చైతన్య అనే అమ్మాయి వస్తే ఇప్పుడు షణ్ముఖ్ తనతో లవ్లో పడి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అండ్ ఒక ఆఫీస్ స్ట్రక్చర్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనే బ్యాక్డ్రాప్ మీద స్టోరీ నడుస్తూ ఉంటుంది. స్టోరీ మాత్రం అంటే 5కి రేటింగ్ ఎంత ఇస్తావు అంటే ఐ ఆల్ సే అరౌండ్ 3.5 అయితే ఇవ్వచ్చు. సో ఈ మధ్య పెద్ద సినిమాలే చెత్తగా తీస్తున్నారు. సో దాంతో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళకి 5 రేటింగ్ ఇవ్వచ్చు. బట్ ఓవరాల్గా కంపేర్ చేస్తే మాత్రం అంటే ఈ కుళ్ళు జోక్స్ ఇవన్నీ కొంచెం నాన్ సింక్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 3 మాత్రం ఇవ్వచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ టు వాచ్. చాలా ఎఫర్ట్స్ పెట్టి తీశారు అండ్ యూనో దట్ మీకు ఆ యూట్యూబర్గా వాళ్ళ ఎఫర్ట్స్ కనిపిస్తాయి దాంట్లో. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్కడ తగ్గేది. యుల్ సీ ద కంప్లీట్లీ పర్ఫెక్ట్లీ ప్రొడ్యూస్డ్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు దీంట్లో. సో ఓవరాల్గా నా రికమెండేషన్ ఏంటంటే డూ వాచ్ ఇట్. నాకైతే నచ్చింది. ఒక 10 episodes ఉన్నాయి, ఒక ఫిలిం లాగా ఉంది. సో హౌ ఎవర్ యూ వాంటెడ్ యూ వాచ్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈచ్ ఎపిసోడ్లో ఒక మంచి గుడ్ పాయింట్ పెట్టారు. అంటే ఒక ఐదర్ ఇట్ ఎమోషనల్ అనైనా చెప్పొచ్చు లేకపోతే మంచి కనెక్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒక వెబ్ సిరీస్ స్ట్రక్చర్ని బాగా ఫాలో అయ్యారు. సో ప్రతి ఎపిసోడ్లో దేర్ ఇస్ 1 or 2 minutes వెర్ యూ ఫెల్ట్ లైక్ అరే చాలా బాగుందిరా, అదే చాలా బాగా రాసాడరా అనే మూమెంట్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి. సో 100% what I'll say is do watch it and let me know your reviews. Chalo.